హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆస్టర్ 100 మిలియన్ టోకెన్స్ ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇది కన్ఫర్మ్ ఎయిర్ డ్రాపే, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. సో ఇక్కడ వచ్చేసేసి మీరు చూడొచ్చు. మీరు ఏదైనా ఎక్స్చేంజ్కి పోతే ఎక్స్చేంజ్లో ఈ ఆస్టర్ ఈవీఎం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. 2 నెట్వర్క్లు ఉంటాయి, ఒకటి ఆస్టర్ నెట్వర్క్, ఆస్టర్ ఈవీఎం నెట్వర్క్. ఆస్టర్ ఈవీఎం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఎంఈఎక్స్ ఎక్స్చేంజ్లో విత్డ్రా చేసేసుకుంటే మీకు ఆస్టర్ ఈవీఎంలోకి పెట్టి మళ్ళీ ఆస్టర్లోకి పోతే ఆస్టర్ ఈవీఎంకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ ఆస్టర్ ఈవీఎం ఉంది కాబట్టి డైరెక్ట్గా దాంట్లోనే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే మీ అకౌంట్లో ఉంటుందో ఇక్కడ మీరు చూడవచ్చు. నాది ఇప్పుడు విత్డ్రా చేశాను. సో మీరు వాల్డ్రమ్ కానీ ప్లస్ క్విక్ స్వాప్లో కానీ టార్గెట్ ఫైనాన్స్లో కానీ వీటిలో చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. ఆ లింక్ కూడా నేను ఇస్తాను, మీరు దాంట్లో చదువుకొని దాంట్లో తర్వాత చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేక్ చేసేసుకుంటే ఓటింగ్ కూడా ఉంటుంది. దీని ప్రకారంగా మీకు టోకెన్స్ కూడా ఉంటాయి. 1 by 1 చెప్తాను. మనకి ఇది చేయడం వల్ల సోనియంలో కూడా టోకెన్స్ వస్తాయి. సో ఆ సోనియంలో ఎలా చేసుకోవాలో అవన్నీ నేను 1 by 1 చెప్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. స్టార్ట్ స్టేకింగ్ ఉంది కదా, దీంట్లో చూస్ డ్యాప్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. మనం డ్యాప్స్లో చేస్తే నేను చెప్పాను కదా క్విక్ స్వాప్ ఇక్కడే ఉంది. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ స్వాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్విక్ స్వాప్లో ఎంత స్టేక్ చేయాలో అని చెప్పి చూపిస్తారు. మీరు స్టేక్ చేయడమేనమాట. నేను ఇక్కడ 110 ఆస్టర్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో స్టేకింగ్ చేయకముందర మీరు స్టేక్ చేయబాకండి. స్టేక్ చేయకముందర నేను ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, ఆస్టర్ ఈవీఎం అని చెప్పి ఆస్టర్ జేకేవీఎం ఉంది కదా, జేకేవీఎం ఆస్టర్ జేకేవీఎం అని ఉంది. సో ఆస్టర్ ఈవీఎం L1 ఉంది కదా, దీన్ని అలాగే ఉంచండి. ఇక్కడ నాకు చూడొచ్చు, నేను టోటల్ 778 విత్డ్రా చేశాను. 785 A7 వచ్చేసి విత్డ్రా ఫీజ్ కింద పోయింది. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మై అసెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ టు సోనియం ఉంది కదా, మీరు స్టేకింగ్ చేయకముందలే బ్రిడ్జ్ టు సోనియం మీద క్లిక్ చేయండి. చేసేస్తే మీకు ఆస్టర్ ఈవీఎం నుంచి సోనియంకి పోతుంది. మనం ఇదే చేయాలా. చేసిన తర్వాత అప్రూవ్ చేసేసి బ్రిడ్జ్ చేయాలా. సో ఇక్కడ మినిమం అమౌంట్ చేయండి. సో నేను 500 ఆస్టర్ చేస్తున్నా. మనకి బ్రిడ్జి చేస్తే ఇంత గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. మళ్ళీ మనకి సోనియం మీద గ్యాస్ ఫీజ్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఇంకో సైట్ ఇస్తాను. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీకు స్విచ్ సోనియం మీద స్విచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఇక్కడ మై ఆస్టర్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి, ఆన్ చేయను చూడాలి. ఇక్కడ వాల్డ్రామ్లో ఈటీహెచ్ యూఎస్డిసి కావాలా. సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఆస్టర్ ఈటీహెచ్ కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి వాల్డ్రామ్లోకి. ఇక్కడ స్వాప్ ఉంది కదా, స్వాప్ మీద క్లిక్ చేసుకోండి. చేస్తే మనకైతే ఈ టోకెన్స్ అయితే ఉంది 500. సో దీన్ని ఇలా చేసుకొని ఈటీహెచ్లోకి కొంత బ్యాలెన్స్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి యూఎస్డిసిలోకి కొంత బ్యాలెన్స్ పెట్టుకోండి. లేదంటే ఆస్టర్ వరకే పెట్టేసుకొని ఈటీహెచ్ పెట్టుకొని దాంట్లో కూడా మీరు లిక్విడిటీ ప్రొవైడ్ చేయొచ్చు. సో నేనైతే 150 చేస్తున్నా. 150కి తగ్గట్టు స్వాప్ చేసుకొని దాన్ని లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తాను నేను. అప్రూవ్ చేసిన తర్వాత స్వాప్ ఆస్టర్ ఫర్ ఈటీహెచ్ దీని మీద క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీ కంపల్సరీగా చేయాలా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి అవైలబిలిటీ ఇవ్వని అని చెప్పేసి. మనం ఈటీహెచ్ అండ్ ఆస్టర్ మీద చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఈటీహెచ్ ఉన్నదాన్ని WETH మీద క్లిక్ చేయండి స్వాప్లో. ఈటీహెచ్ నుంచి WETH చేసిన తర్వాత ఇక్కడ ఆస్టర్ అనేవ్వండి, లిక్విడిటీ మీద ప్రొవైడ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఓపీ మెయిన్ నెట్ మీద ఉందా, మనకి సోనియం మీద కావాలా. ఇక్కడ మీకు సోనియం మీద ఉంది చూడండి, ఆన్ సోనియం అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ సెలెక్ట్ వచ్చేసి ఆస్టర్ మీద ఇవ్వండి. సెలెక్ట్ టోకెన్ వచ్చేసి డబ్ల్యూఈటీహెచ్ మీద ఇవ్వండి. సోనియం సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ న్యూ డిపాజిట్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటెడ్ ప్రైజ్ రేంజ్ అని ఉంది, దీని మీద ఇచ్చేసేది. సో ఇక్కడ మన బ్యాలెన్స్ ఎంత ఉంది, డబ్ల్యూఈటీహెచ్ ఉంది కదా, దీన్ని మెయిన్ ఇవ్వండి. ఎంత ఇస్తే పైన అంత ఆస్టర్ వచ్చేస్తుంది. క్లిక్ ఇవ్వండి. 130 ఇవ్వండి. 130 ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఈటీహెచ్ తీసుకుంటుంది. హలో ఆస్టర్, హలో డబ్ల్యూఈటీహెచ్ ఈ రెండు అప్రూవ్ చేసేసి. రెండు అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇవన్నీ చేయాలంటే మీకు సోనియం మీద గ్యాస్ ఫీజు అయితే కావాలా, అది కూడా పెట్టుకోండి. సో మీరు ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్ మీరు చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎంత అమౌంట్ డిపాజిట్ చేసిన. సోనియం మీద చేసుకోండి, ఎందుకంటే రెండింటికి యూజ్ అవుతుంది, ఈ ఆస్ట్రోకి ప్లస్ సోనియం మీదకి. సో వాళ్ళు కూడా ఆస్ట్రో టోకెన్స్ సోనియం మీద ఎక్కువ అమౌంట్ అయితే ఇచ్చారు. సో ఓటు కదా, దీన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఒకటే చూపించాను, చాలా డ్యాప్స్ ఉన్నాయి, వాటిలో కూడా లిక్విడిటీ ప్రొవైడ్ చేసేసుకోండి. ప్లస్ నేను ఫస్ట్ క్విక్ స్వాప్ చూపించాను కదా స్టేకింగ్, అది మినిమము 500 ఉంది. 500 ఆస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టేక్ చేసేసుకుంటే దాంట్లో కూడా మీకు అమౌంట్ వస్తుంది. నా దగ్గర ఇప్పుడు నేను తక్కువ చేశాను, రిమైనింగ్ అమౌంట్ చేసేసి నేను దాంట్లో స్టేక్ చేస్తాను అన్నమాట 500 పైన. సో దాంట్లో కూడా రివార్డ్స్ వస్తుంది. సో మినిమము $30 అయితే నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. $30 ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకొని పార్టిసిపేషన్ చేస్తున్నా. ఇంకా మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమము వాల్డ్రమ్ ఒకటి, దీంట్లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసుకోండి, క్విక్ స్వాప్లో స్టేకింగ్ చేసుకోండి, వీటి మీద మీకు ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. సో మీరు ఆన్ చైన్ ట్రాన్సాక్షన్ చేసిన దానికి కూడా మీకు వస్తాయి, అవి కూడా చూసుకోండి. సో మీరు ఇక్కడ ఈ సైట్లోకి కనెక్ట్ చేసుకోగానే మీకు ఆస్టర్ కాంట్రిబ్యూషన్ స్కోరు ఎవ్రీ 12 అవర్స్కి మారిపోతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడే డిపాజిట్ చేశాను కదా, దాని ప్రకారంగా ఇది చూపిస్తుంటుంది మీకు ఎస్టిమేషను ఎంత ఆస్టర్ వస్తుంది అని చెప్పేసి. సో మీరు చూడండి, దీంట్లో ఏసీఎస్ స్కోర్ ఉంది కదా, దీన్ని మీకు ఎట్టంటే 10 ఏసీఎస్ ఉంటే 1 ఆస్టర్ టోకెన్ మీకు వస్తుంది. ఆ విధంగా చూసుకోండి. మీకు ఎంత ఎస్టిమేషన్ వీళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఏసీఎస్ స్కోర్ ఇక్కడ ఇస్తారు కదా, మీకు 10 ఏసీఎస్ ఉంటే మీకు 1 ఆస్టర్ వస్తుంది అనమాట. ఆ విధంగా కౌంట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన దానికి ఆన్ చైన్ 2 ఉన్నాయి. నేనైతే ఈ వెల్డ్రమ్లో చూపించాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అది ఉంది. సో క్విక్ స్వాప్ ఏడు కూడా ఉంది, దీంట్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఒకటే చూపించాను. సో ఇప్పుడు ఈటీహెచ్, యూఎస్టీసీ కానీ ఈటీహెచ్ ఆస్టర్ కానీ క్విక్ స్వాప్లో ఇస్తాను. సో మనకి ఎంత 1.5x, ఇక్కడ వచ్చేసి 1.5x మల్టిప్లేయర్ ఇచ్చారు. సో ఇది అయిపోయిన తర్వాత మీరు మిగతా దాంట్లో ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది కాకుండా స్టేకింగ్ కూడా ఉంది కదా, ఆ స్టేకింగ్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డ్యాప్స్ ఉన్నాయి, ఈ డ్యాప్స్లో ప్రొవైడ్ లిక్విడిటీ చేయండి. అక్కడ నేను క్విక్ స్వాప్లో చూపించాను కదా, ఫస్ట్ అన్ని లింక్స్ ఇస్తాను నేను. సో అక్కడ స్టేకింగ్ కూడా చేసుకొని 500 పైన చేసుకొని దాంట్లో కూడా రివార్డ్స్ వస్తాయి మీకు డైరెక్ట్గా. సో అన్ని లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీకు సోనియం గ్యాస్ ఫీజు వాళ్ళు కొంత ఇస్తారు కానీ అది సరిపోదు మనం, ఎందుకంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలా, స్వాప్ చేయాలా, ఇవన్నిటికీ నేను రిలే లింక్ ఇస్తాను. తక్కువ గ్యాస్ ఫీజులో మీ ఏ నెట్వర్క్ మీద ఉన్నదైనా మీరు దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది ఇస్తాను. దాని ప్రకారంగా మీరు చేసేసుకోండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.